सेना राम राम, जय सेवालाल। मसूद तमार रमेश नाईक गुगलोत लंबाड़ी ऐक्य वेदिका राष्ट्र मुख्य समन्वयकर्ता का काम कर रहे हैं। आज आपण एक टॉपिक के पर एक वीडियो शूट करने के दाणी मायाचो सद्गुरु सेवालाल महाराज के गोजो सीकाचं सीकावचं सीके राज घडावचं అంటే తెలుగు మాకు ఐకచ్చా సీకచ్చ కంటే చదువుకుంటారు, సీకావచ్చు అంటే చదివిస్తారు, సీకే రాజు గడావచ్చు అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే రాజ్యాధికారాన్ని తెచ్చిపెడతారు. ఈ మూడు మాటలను మనం అంబేద్కర్ పూలే సిద్ధాంతం ప్రకారం మాట్లాడుకుంటే ఇక్కడ పూలే గారు చెప్పిన మాటలను కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక పురోగతి లేదు, పురోగతి లేక బహుజనులు అధోగతి పాలయ్యారు. దీనికి మొత్తానికి కారణం ఒక విద్య లేకపోవడమే. ఈ విద్యను నిరాకరించింది మనువాదులు. అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తుపూర్వం 185వ సంవత్సరంలో. అంటే ఒక విద్యే కాదు, అక్షరం మాత్రమే కాదు, అక్షరాన్ని దూరం చేసిర్రు, ఆయుధాన్ని దూరం చేసిర్రు, ఆభరణాలను దూరం చేసిర్రు, ఆస్తిని దూరం చేసిర్రు, అంతస్తును కూడా దూరం చేసిర్రు. అంటే మనుషులు సమానం అనే భావం. అంతస్తు అంటే ఒక కింద పైన బ్రాహ్మణ వర్గము, మధ్యలో క్షత్రియ వర్గము, తర్వాత వైశ్య వర్గము, దాని తర్వాత శూద్రులు. ఈ శూద్రులు అందరు శూద్రుల కిందకే వస్తారు. పైన 3 వర్గాలు కాని వాళ్ళు రెడ్లైన వెలమలైన ఇంకా వేరే కులాలు ఏదున్నా కూడా వీళ్ళు శూద్ర వర్గం కిందకే వస్తారు. అలాగే లంబాడీలు కూడా. సో సీకచ్చ సీకావచ్చ సీకే రాజు గడావచ్చ అని సద్గురు సేవాలాల్ మహారాజ్ చెప్పిపోతారు. సేవాలాల్ మహారాజ్ 1806లో చనిపోతారు. తదనంతరం మహర్ ఉద్యమం జరుగుతుంది. మహర్ ఉద్యమం ఫలితంగా బహుజనులందరూ అంటే ఆ ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో కొంతమంది చదువుకుంటారు. అందులో భాగంగా పూలే గారు చదువుకోవడం జరిగింది. సో ఆయన చదువు యొక్క ఆవశ్యకతను గుర్తించి, అంటే కొంతమంది చదువుకుంటారు, ఈ చదువుకున్న వాళ్ళు చదివిస్తారు, ఈ చదివించిన వాళ్ళే రాజ్యాధికారాన్ని తెచ్చిపెడతారంటే ముఖ్యంగా మనం ఈ విషయాలలో దగ్గరగా చూసుకుంటే పూలే గారు చదువుకున్నారు, చాలామందిని చదివించారు. చదివించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఛత్రపతి సాహుజీ మహారాజ్ ఇచ్చారు. అలాగే ఈ చదువుకున్న వాళ్ళు అంటే అందులో భాగంగా అంబేద్కర్ కూడా చదువుకున్నారు. అదే ఉద్యమం ద్వారా చదువుకొని వాళ్ళే రాజ్యాధికారం తెచ్చిపెడతారు. అంటే ఒక ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీ, దాని తర్వాత ఆర్పిఐ పార్టీ. తదనంతరం ఆ ఉద్యమం వీగిపోయిన తర్వాత వచ్చిందే కాణిశ్రామ్ గారి బహుజన ఉద్యమంలో భాగంగా బాంసెఫ్, DS4, దాని తర్వాత BSP బహుజన సమాజ్ పార్టీ. సో వీటిని మనం ఎందుకు లింక్ చేసుకోవాలంటే ఇవాళ కొంతమంది మేధావులు, కొంతమంది జాతి నాయకులు లంబాడీలకు ఒక పార్టీ అవసరం ఉందని చెప్పేసి డిస్కషన్లు పెడతా ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగే డిస్కషనే. ప్రతి ఎలక్షన్స్కి ముందు ఒక 2 సంవత్సరాల ముందు ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. 2 సంవత్సరాల దగ్గరలో ఎలక్షన్స్ పడ్డ తర్వాత ఆ 59వ నెలలో మళ్ళీ ఈ కుల సంఘాల నాయకులు కానీ, వాగ్గేయకారులు కానీ, ఈ పాటలు పాడేవాళ్ళు కానీ, లేకుంటే ఇలా మాకు రేవంత్ రెడ్డి ఇండ్ల ముట్టడి చేస్తాం, లేకుంటే ఫలానా మాకు లంబాడీలకు ముఖ్యమంత్రి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, ముఖ్యంగా నాము నాయక్ లాంటి వాళ్ళు, అలాగే అక్కడే ఉన్న ఇంకొక భీమరావు నాయక్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే అదే పోస్టర్ను ఫార్వర్డ్ చేస్తారు, లంబాడీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి తెచ్చుకోరు. కానీ వీళ్ళే మళ్ళీ మాకు ముఖ్యమంత్రి పదవి కావాలని అనుకుంటారు. బెగ్గింగ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆధిపత్య వర్గాల దగ్గర ఉన్న పార్టీలలో బెగ్గింగ్ పాలిటిక్స్ అంటారు దీన్ని. అంటే బెగ్గర్స్ విల్ నాట్ బికమ్ ద రూలర్స్. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అవ్వాలంటే రూలర్ అవ్వాలంటే నీ దగ్గర కొంచెం బలం ఉండాలి. నీ బలం నువ్వు చూపించుకోకుండా నువ్వు రూలర్ ఎట్లయితావు? నీ బలం చూపించుకోవడానికి నీకు దరిదాపు 25 నియోజకవర్గాలు ఉన్నాయి. 25 నియోజకవర్గాల్లో 40,000 జనాభా కంటే ఎక్కువ ఉన్నారు. అందులో భాగంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చాలా పెద్ద సంఘాలు ఉన్నాయి. ఆ పెద్ద సంఘాలలో ఒకటైన LHPS జాతీయ అధ్యక్షుడు బల్లయ్య నాయకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. గిరిజన శక్తి జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు. అలాగే చిన్న చోటా బడా నాయకులు అందరు కింద ఉన్న LHPS వాళ్ళు అందరూ కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ వీళ్ళు ఏప్రిల్ 26వ తారీఖున, మే 26వ తారీఖున ఒక సభను పెట్టబోతున్నారు. దాని ముఖ్య ఉద్దేశం వచ్చేసి చెవెళ్ళ డిక్లరేషన్ అమలు చేయాలి. వీళ్ళు సభ పెట్టి అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీలో వాళ్ళు గుర్తు చేస్తే సరిపోతుంది కదా. మళ్ళీ సభ పెట్టేసి జాతిని అందరినీ పిలిచి ఇలా రేపు ఇందిరా పార్కులో ధర్నా కార్యక్రమం పెట్టి ఇది జరగాలంటున్నారు. వీళ్ళు మామూలుగానే రేపు ఒక ఎస్టీ కమిషన్, సపరేట్గా ఎస్టీ కమిషన్ అవ్వాలనేది ఎప్పటి నుంచో ఉంది. తండా పంచాయతీలు అవ్వాలనేది, అలాగే తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది డిమాండ్లు కొన్ని ఉన్నాయి. మరి మీరు గత
కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత మొట్టమొదటి లంబాడీల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నడిబొడ్డు బంజారా హిల్స్లో బంజారాలకు సంబంధించిన సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి పెద్ద విగ్రహం పెట్టి మీ యొక్క అస్తిత్వాన్ని, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుతామని చెప్పారు. కానీ మా జాతిలో కొంతమంది కుహన మేధావులు కావచ్చు, లేకుంటే రాజకీయ బ్రోకర్లు కావచ్చు, లేకుంటే రాజకీయ చెంచాలు కావచ్చు, వీళ్ళు ఏం చేశారంటే పదరా మండల్ అంటే నాగర్ కర్నూలు అచ్చంపేట ఏరియాలో కొంతమంది వందలాది ఎకరాల భూములు కొనుక్కొని, అది ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వందలాది ఎకరాల భూములు కొనుక్కొని అక్కడ దాన్ని డెవలప్ చేసి వాళ్ళ భూములకు ఒకేసారి ఎస్కలేషన్ అంటే రేట్లు పెంచుకుందామని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని రూపంలో అచ్చంపేటలో సద్గురు సేవాలాల్ మహారాజ్ అని చెప్పి గుడి కట్టాలని చెప్పేసి ఒక కుతంత్రానికి కుళ్ళు కుటిల బుద్ధితో సేవాలాల్ మహారాజ్ని హైదరాబాద్ నుంచి అచ్చంపేట అడవులకు తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని కుల సంఘాలుగా, రాజకీయ సంఘాలుగా, ప్రజా సంఘాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చెంచాల యొక్క వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు మారకపోతే జాతి ద్రోహులుగా ప్రకటించే రోజులు దగ్గరగా వస్తాయి. మీ వల్ల ఏమీ కాలేదు, ఒక మంత్రి పదవి తెచ్చుకోవడం కాలేదు, ఒక డిప్యూటీ స్పీకర్గా ఏదైతే ప్రభుత్వ విప్పు మరి స్పీకర్ అని అన్నారు, మరి ఆయన విప్పో ఆయన స్పీకరో ఏదో కూడా మాకు ఇంకా క్లారిటీ లేదు. రేపు మళ్ళీ మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఒక శంకర్ నాయక్ని అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు, తర్వాత బాలు నాయక్కి ఎమ్మెల్యే ఉంది. మళ్ళీ అదే ఏరియాలో వెళ్ళేసి వాళ్ళకు మీరు సపోర్ట్ చేయడానికో లేకుంటే వాళ్ళకు బెనిఫిట్ చేయడానికి ఒక కార్యక్రమం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివిధ నాయకులు, లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు ఎవరైతే ఉన్నారో మీరు ఏదైతే కార్యక్రమం చేస్తారో ఆ కార్యక్రమం ఎజెండాను క్లియర్గా ఓన్లీ చెవెళ్ళ డిక్లరేషన్లో వాళ్ళు చెప్పింది అమలు చేయాలని చెప్పేసి మనం అడగడం ఏంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన తర్వాత ఆది నాయకత్వాన్ని ఒప్పించి దాంట్లో ఉన్న ఏదైతే ముఖ్య విషయాలు ఏమున్నాయో దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఆ పార్టీకి ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే మీరు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీలోనే పదవులు అనుభవిస్తూ ఇలా ధర్నా ఎవరి మీద చేస్తారు మీరు? ఈ పాయింట్ పక్కన పెడితే ఈ సీకచ్చ సీకావచ్చ సీకే రాజు గడావచ్చ అనే దాంట్లో ఈ చదువుకున్న వాళ్ళు, చదువుకొని మళ్ళీ చదివించిన వాళ్ళు, దాని తర్వాత ఇలా చదివి ఇలా మేధావులుగా జాతిలో చలామణి అవుతూ లక్షలాది రూపాయలు జాతి పేరు మీద, అలాగే టిక్కీ అంటే మన మామూలుగా ఈ ట్రైబల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో ట్రైకార్ లోన్లు కానీ ఇతర లోన్లు కానీ ఇలా చాలామంది తీసుకొని దాని ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు ఇలా నిమ్మకు నీరెత్తనట్టు ఇలా సమాజంలో జాతి ద్వారా వచ్చిన బెనిఫిట్లను అంటే వివిధ పథకాల యొక్క లబ్ధిదారులుగా ఉంటూ ఇలా జాతి గురించి ఆలోచించకుండా జాతిని రాజ్యాధికారం వైపు నడపకుండా ఆయా పార్టీలకు బానిసత్వం చేస్తామంటే రాజ్యాధికారం వస్తుందా మీకు అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇవాళ మీరు మీ ఇళ్లలో ఉండేసి ఆయన బాగా పనిచేయట్లేదు, ఈయన బాగా పనిచేయట్లేదు అంటే మీరు టైం ఇవ్వకుండా, అంటే ఉత్సాహవంతులు త్యాగాలకు సిద్ధమవ్వకుండా, ఉత్సాహవంతులు మాత్రం మూల్యం చెల్లించకుండా ఈ యొక్క ఉద్యమాలు ఎట్లా ముందుకెళ్తాయి? ఇలా మీరు ఇంట్లో కూర్చొని 4 వాట్సాప్ మెసేజ్లు పెట్టుకుంటూ, 4 వాట్సాప్ వీడియోలు పెట్టుకుంటూ, లేకుంటే మీ యొక్క ట్విట్టర్, మీ యొక్క ఇన్స్టా హ్యాండ్లింగ్లో 4 పోస్టులు పెట్టుకుంటే రాజ్యాధికారం వస్తుందా జాతికి? మీరు ఒక పని చేయాలి, మీ యొక్క పనికి ఒక క్లారిటీ ఉండాలి. మీరు ఫలానా చోట ఇగో పని చేసినాం, సద్గురు సేవాలాల్ మహారాజ్ చెప్పిపోయినా గోరువట్ అనే కాన్సెప్ట్ మీద, గోరువట్ అనే లక్ష్యం మీద మేము పనిచేసినాం, ఇగో ఇది మా ప్రోగ్రెస్ అని చెప్పేసి చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలా గోరుశిక్వాడి అని చెప్తారు వాళ్ళు మేము గోరువట్ కోసం పనిచేస్తున్నామని చెప్తారు. తర్వాత ఇలా 1994లో దళిత బహుజన విప్లవోద్యమాల పేరిట మారోజు వీరన్న స్ఫూర్తితో వచ్చిన కుల సంఘాలు కుల చైతన్యం చేసినాయి. మేము కాదనట్లేదు, జాతికి కుల చైతన్యం వచ్చింది, కానీ కులానికి సంబంధించిన కోఆర్డినేషన్ జరగకపోవడం వల్ల ఆ యొక్క ఉద్యమము మారోజు వీరన్న చనిపోయిన తర్వాత ఈ ఉద్యమం వేరే విధంగా వెళ్ళిపోయి ఈ ఉద్యమాల ద్వారా నాయకులుగా అయిన కుల సంఘాల నాయకులకైన బెల్లయ్య నాయక్ కానీ, తర్వాత మందకృష్ణ మాదిక్ కానీ, తర్వాత మాల మహానాడు చెన్నయ్య కానీ, లేకుంటే అద్దంకి దయాకర్ కానీ, అలాగే సంజీవ్ నాయక్ కానీ, ఇలా కొంతమంది నాయకులు ఈ యొక్క ఉద్యమాల ద్వారా నాయకులుగా తయారైపోయి ఇలా మళ్ళీ అదే మనువాద పార్టీలలో చేరి మళ్ళా చెంచా నాయకులుగా తయారైన విషయం జాతి గమనిస్తూ ఉంది. ఇప్పటికైనా వాళ్ళను గమనించి ఈ 30 సంవత్సరాల దళిత బహుజన ఉద్యమాల చరిత్రను చూసిన తర్వాత కుల సంఘాలు కేవలం అమ్ముడుపోయే సంఘాలు మాత్రమే అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ లక్ష్యం లేకుండా, ఏ రాజ్యాధికార లక్ష్యం లేకుండా ఏ సంఘమైనా కూడా పనిచేసినా కూడా అది బానిస సంఘం అవుతుంది తప్ప 59వ నెలలో అది తప్పకుండా ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయే సంఘంగా అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మారాలి. ఎవరైతే ఈ యొక్క రాజ్యాధికారం వైపు మాట్లాడి మనకు ఒక పార్టీ ఉండాలి, మనకు ఒక ఐడెంటిటీ ఉండాలి, మన పార్టీ పెట్టుకొని ముందుకు వెళ్దామని ఎవరైతే మాట్లాడుతున్నారో మొదటగా మీరు ఈ చరిత్రను గమనించాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టారు, అంబేద్కర్ గారు కులం పేరు మీద కాంశీరామ్ గారు DS4 పెట్టారు. కానీ వాటిని ఎందుకు అర్ధంతరంగా
ఆపేయాల్సి వచ్చిందో మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ శత్రువు ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉన్నాడో ఆ పాయింట్ని పట్టుకోకుండా శత్రువు ఎక్కడైతే వీక్గా ఉన్నాడో ఆ పాయింట్ని పట్టుకొని మనం రాజ్యాధికార పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది, రాజ్యాధికార ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇలా లంబాడి జాతిలో 6% దరిదాపు 7% జనాభా ఉండే తెలంగాణలో 10 పైన మాదిగలు ఉంటే, దాని తర్వాత ముదిరాజులు, దాని తర్వాత ఇంకొక కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది యాదవులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, తర్వాత లంబాడీలు ఉన్నారు. ఈ కమ్యూనిటీలు కలిస్తే తెలంగాణలో బహుజన రాజ్యం అనేది చాలా దగ్గరగా ఉంది. ఈ విధంగా క్యాస్ట్ కోఆర్డినేషన్ చేస్తే తప్ప ఈ తెలంగాణలో బహుజన రాజ్యం సాధ్యం అవ్వదు. కానీ ఈ బహుజన నాయకులు ఎవరైతే ఉన్నారో కుల సంఘాల పేరు మీద వచ్చిన నాయకులు ఇలా పార్టీలకు చెంచాలుగా వ్యవహరిస్తే ఇంకెక్కడ రాజ్యాధికారం వస్తుంది? మీరు ముఖ్యంగా దీని నుంచి బయటపడాలి. వాళ్ళ సభలకు వెళ్ళడం బంద్ చేయాలి. అలాంటి కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ కుల సంఘాలను ఉదాహరణగా చేసుకుంటే పోయినసారి బీఆర్ఎస్కి కొంతమంది కుల సంఘాల నాయకులు సపోర్ట్ చేయడం జరిగింది. కొంతమంది కుల సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీకి బహాటంగా సపోర్ట్ చేయగలరు. మళ్ళీ వీళ్ళే రాజ్యాధికారం గురించి మాట్లాడతారు. అంటే 59 నెలలు రాజ్యాధికారం గురించి మాట్లాడే కుల సంఘాల నాయకులు 60 నెలల్లో ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయి బానిసలుగా తయారవుతున్నారు. అంటే కుల సంఘాల నాయకులు బానిసలు అవుతూ ఉన్నారు. ఇలా అతిపెద్ద నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళకి ఇలా కులాలకు సంబంధించిన కులాల చెంచాలు అయిపోయారు. వాళ్ళని చెంచాలని చెప్పేసి కాంశీరామ్ గారు అంటారు. వాళ్ళకు ఒకసారి చెంచాల యొక్క రకాలు ఏదన్నా తెలియాలని అనుకుంటే కాంశీరామ్ గారు ఏదైతే రాసిరో చెంచాయుగం అనే బుక్ను చదివితే తప్పకుండా ఆ బుక్ ప్రకారం నీ యొక్క స్థానం ఏంటో నీకు తెలుస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సీకావచ్చ సీకే రాజు గడవచ్చు అంటే చదువుకుంటారు, చదివిస్తారు. చదివించిన తర్వాత ఈ చదువుకున్న మేధావులు మాత్రమే ఈ రాజ్యాధికారాన్ని ఈ జాతులకు తెచ్చిపెడతారు. సో ఈ జాతులకు రాజ్యాధికారాన్ని తెచ్చిపెట్టాల్సిన బాధ్యత ఈ చదువుకున్న మూర్ఖులదే. ఈ జాతులకు రాజ్యాధికారాన్ని తెచ్చిపెట్టాల్సిన బాధ్యత చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఈ మూర్ఖులది. అలాగే ఈ జాతులకు రాజ్యాధికారం తెచ్చిపెట్టాల్సిన బాధ్యత చదువుకున్న మేధావులుగా చలామణి అవుతున్న డబ్బు ఉండి విర్రవీగుతున్న మేధావులది మాత్రమే. మీ దగ్గర ఉన్న డబ్బు దేనికి పనికిరాదు. మీరు చనిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న డబ్బు దేనికి పనికిరాదు. ఈ జాతిని సామాజిక బంధనాల నుంచి విముక్తి చేస్తే తప్ప ఈ జాతులకు మీ యొక్క డబ్బుకు విలువ ఉండదు. ఎందుకంటే అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పిపోతారు, 1 మ్యాన్ 1 ఓట్ 1 ఓట్ 1 వాల్యూ అని చెప్పిపోతారు. దిస్ ఈజ్ కాల్డ్ ద పొలిటికల్ డెమోక్రసీ. నీకు సోషల్ డెమోక్రసీ లేదు, నీకు కల్చరల్ డెమోక్రసీ లేదు. ఇప్పటికీ కొన్ని గుళ్ళల్లో ఈ యొక్క ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ గుళ్ళకి రానివ్వట్లేదు. ముఖ్యంగా ఖమ్మంలో శ్రీరామనవమి రోజున జరిగిన ఒక సంఘటన, ఒక సెలబ్రిటీ, ఒక సినీ నటుడు ఆయన లంబాడి ఒక యువకుడు పూజలో కూర్చుంటే కూడా ఆయనను పక్కకు జరిపిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఇలా ప్రతిరోజు ఏదో ఒక దగ్గర కుల వివక్ష జరుగుతూనే ఉంది. ఈ కుల వివక్ష గురించి పోరాటం చేసిన వాళ్ళు, ఈ కుల వివక్ష గురించి మాట్లాడిన వాళ్ళు, ఈ కులం పోవాలని చెప్పేసి ఎవరైతే మాట్లాడారో వాళ్ళతో కలిసి మనం పనిచేయాలి. ఇప్పుడు నువ్వు కులం పోవాలని చెప్తే కానీ ఇంటి నుంచి బయటికి నువ్వు రావు. దానికోసం ఒక పని చేయకుంటే కులం ఎట్లా పోతుంది? ఈ యొక్క కుల వివక్ష ఎట్లా పోతుంది? కుల వివక్ష పోవాలంటే రాజ్యాధికారంలో మన జాతులు ఉండాలి. రాజ్యాధికారంలో మన జాతులు ఉంటే ఈ కుల వివక్ష 100% పోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సో ఎవరైతే గోరువట్టు కావాలి లేకుంటే దాంట్లో మనం తప్పకుండా ఈ 6% ఉన్న 7% ఉన్న లంబాడీలు ఈ యొక్క సమాజాన్ని లీడ్ చేయాలి అంటే గోల్కొండ కిలా మీద జెండాను ఎగరేయాలంటే దానికి సరైన మార్గం నేర్చుకోవాలి. లేదు నీకు సరైన మార్గం రాష్ట్ర స్థాయిలో నీకు చేయడం కుదరకుంటే ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ రాజ్యాధికార ఉద్యమం చేయాలి. కానీ ఈ యొక్క కుల సంఘాల ఉద్యమాలు, చెవెళ్ళ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి బెగ్గింగ్ ఉద్యమాలు మనం చేయడం వల్ల మనకేం ఉపయోగం లేదని చెప్పేసి నేను క్లియర్గా చెప్పగలుగుతా. ఎందుకంటే చరిత్రను మనం చదువుకున్న వాళ్ళం. చరిత్రలో ఎలాంటి ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఉద్యమం వెనకాల ఉన్న శక్తులు ఏంటి, ఆ ఉద్యమానికి ఉన్న తాత్వికత ఏంది, ఆ ఉద్యమానికి ఉన్న చారిత్రాత్మక నేపథ్యం ఏందనేది మనం చదువుకున్న వాళ్ళం. ఎండ్ ఆఫ్ ద డే ఆ ఉద్యమం ఎలా వీగిపోయింది అనేది మనం చదువుకున్న వాళ్ళం. కాబట్టి చరిత్రను చదివి చరిత్ర ద్వారా స్ఫూర్తిని పొంది చరిత్రలో తప్పులను మనము ఐడెంటిఫై చేసి మరలా అట్లాంటి తప్పులు జరగకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత లంబాడి నాయకులుగా, లంబాడి కుల సంఘాల నాయకులుగా, అమ్ముడుపోని సంఘాల నాయకులుగా. ఎందుకంటే అమ్ముడుపోని నాయకుల యొక్క చిత్రపటాలే అమ్ముడుపోతాయనే పాయింట్ను మనము ఒకసారి గుర్తుంచుకోవాలి. మరి మీరు అమ్ముడుపోయి మీ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జాతిని తాకట్టు పెడతారా అని చెప్పేసి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా రాజ్యాధికారం వైపు మన ఉద్యమాలు ఉండాలి. రాజ్యాధికారం కొరకే మన యొక్క కాంక్ష ఉండాలి. రాజ్యాధికారం వైపే మన మాటలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై శివలాల్, జై భారత్.